నరసరావుపేట పట్టణంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సిఐ రామకృష్ణ. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నరసరావుపేట పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు రూరల్ సిఐ రామకృష్ణ ఆదివారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో భాగంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రౌడీ కుటుంబం అనే ముద్రపడి సమాజంలో ప్రతి ఒక్కరితో వేలెత్తి చూపించుకునే స్థితిలో ఉన్నారని అన్నారు. ఎవరైనా ప్రైవేటు సెటిల్మెంట్లు కానీ ప్రజాశాంతికి భంగం కలిగే విధంగా ఎవరైనా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. మీ ఫ్యామిలీస్ గురించి ఆలోచించండి. మీరు వాళ్ళు నలుగురిలో తిరగలరా? ఇప్పుడు నీ దగ్గరికి ఎవరైనా ఫ్రీగా రాగలరా, మాట్లాడగలరా? ఎందుకు రాలేడు? మీ మీద ఉన్న భయం, అంటే గతంలో మీరు చేసిన నేరాలు, వాటి ప్రభావం. అది మిమ్మల్ని ఒక పక్కన తీసేసినట్టే ఉంటుంది, అవునా? సమాజంలో అవునా కదా? మిమ్మల్ని పక్కన పెట్టినట్టే. అది ఎవరు చేసుకున్నారు? మీరే చేసుకున్నారు. దేనివల్ల? క్షణికావేశం. మీకు ఏదైనా ప్రాబ్లం అయింది వచ్చి పోలీసుకి చెప్తే పోలీస్ పని మేము చేస్తాం కదా. చట్టం మీ చేతిలో తీసుకోవడం వల్ల మీరు ఇప్పుడు పడుతున్న బాధలన్నీ ఇవే. ప్రతి ఆదివారం రావాలి, ఆదివారం కూడా వస్తారు, అటెండెన్స్ చేయించుకోవాలి. మీరు ఏదైనా ఊరు వదిలిపెట్టి వెళ్ళాలన్నా మా పర్మిషన్ తీసుకోవాల్సిందే, అవునా కదా? అంటే కొంత స్వేచ్ఛ మీది అరికట్టినట్టే, అవునా కదా? మరి అట్లా అని ఇప్పుడు మీరు మళ్ళీ ఏదైనా చిన్న విషయాలు మళ్ళీ ఇరుక్కున్నారనుకో, ఈసారి అయితే వదిలిపెట్టాం. నేను చెప్తున్నా, మీరు ఏది ఉన్నా కానీ మంచిగా బతకండి, భార్య పిల్లలతో బతకండి, ఒకళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఒక గొడవలో మీరు పోవద్దు. ఒకవేళ ఏమైనా గొడవ జరుగుతున్నా మీరు అక్కడి నుంచి సైడ్ అయిపోండి, సైడ్ అయిపోవాలి. అలాగే ఏ తగాదాల్లో కానీ సెటిల్మెంట్లో కానీ ఏదైనా పొలిటికల్ ఇష్యూస్లో కానీ ఇటువంటి వాటిలో మీరు ఉన్నారంటే మాత్రం మీ మీద పీడీ యాక్ట్ పెడతాము, లేదా నగర బహిష్కరణ చట్టం కూడా తీసుకొస్తాము, చెప్తున్నాం.